హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. నేను మీ భార్గవిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ ఫ్రైడే మార్నింగ్ మా వారు నిన్ను హనుమకొండ టెంపుల్కి తీసుకెళ్తాను, నేను వెళ్ళాను నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు, కానీ నువ్వు కలిసి వెళ్తే బాగుంటుంది అని అప్పుడే అమ్మవారికి నేను మొక్కుకున్నాను. నేను నా భార్యతో కలిసి వస్తాను అని చెప్పి మొక్కుకున్నాను. కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్దాము పద, నీకు కూడా అమ్మవారిని చూస్తే చాలా హ్యాపీ అవుతావు అని చెప్పి తీసుకెళ్లారండి. దారిలో తాటి ముంజలు కనిపిస్తే ఆపారండి. దిగు తిందాము అని ఇద్దరం కలిసి తిన్నామండి. చాలా తిన్నాము, చాలా ప్యాక్ చేసుకొని వచ్చుకున్నాము. చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చాడనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు అని చెప్పి ప్యాక్ చేయించుకున్నారు మా వారు. సీజనల్గా దొరికేది కాబట్టి చాలా బాగా తీసుకొస్తారండి. ఇది వరంగల్ హైవే ఎక్కేసి మళ్ళీ వరంగల్ దాకా వచ్చేసామండి, హనుమకొండ. ఇప్పుడు హనుమకొండలో ఉన్న 1000 స్తంభాల దేవాలయానికి వచ్చేసామండి. ఇది శివాలయము. ఇక్కడ వాళ్ళందరూ కూడాను శివభక్తులే ఉంటారు. శివాలయాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ. ఇందులో చాలా పెద్ద శివలింగం ఉంటుందండి. ఇలా ఉన్న లైన్స్గా ఉన్నవే స్తంభాలండి. కానీ ఇది 1000 స్తంభాలు ఉండవు. దీనిలో 315 పిల్లర్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి ఒక్కరు 1000 స్తంభాల గుడి అని అంటూ దానికి 1000 స్తంభాల గుడి అనే నేము పర్మనెంట్ అయిపోయిందండి. కానీ దానిలో 1000 పిల్లర్స్ మాత్రం ఉండవు. ఇది 800 ఇయర్స్ టెంపుల్ అండి. ఇది ఆ కట్టడాలంతా స్టోన్తోనే కట్టడం అండి. ఎంత బాగుందో అసలు. నావి నేతాజీ గ్రూప్ ఆఫ్ హై స్కూల్స్ అని స్కూల్స్ ఉన్నాయండి నావే. అప్పుడు నేను పిల్లల్ని తీసుకొని టీచర్స్ని మా వారు అందరము ఒక 10 ఇయర్స్ అయి ఉంటుందండి. అప్పుడు ఈ టెంపుల్కి ఎక్స్కర్షన్ లాగా వచ్చాము. ఒకరోజు ఉన్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అప్పుడు ఆ పిక్స్ కూడా ఉన్నాయి ఇంకా నాకు కొన్ని. మా వారు అది పనిగా తీసుకొని వచ్చి ఇదన్నీ చూపిస్తున్నారండి. ఎప్పుడో చూసావు, మళ్ళీ నీతో కలిసి చూడాలా అని మన ఇద్దరం వెళ్దాము అక్కడికి. నేను అమ్మవారికి మొక్కుకున్నాను, శివయ్యకి మొక్కుకున్నాను, మేమిద్దరం కలిసి వస్తామని చెప్పి తీసుకెళ్ళారండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడాను. 800 ఇయర్స్ టెంపుల్ స్టోన్స్తో కాబట్టి ఇది చెక్కు చెదరకుండా అలా ఒక శిలలాగా ఉండిపోయిందండి గుడి. ఇది ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్ళేది. ఈ టెంపుల్కి ఓన్లీ స్టోన్ కాబట్టి కలర్స్ కూడా వేయాల్సిన అవసరం లేకుండా ఒరిజినల్గా అలాగే ఉందండి. 8 సంవత్సరాల కిందటి టెంపుల్ మనం చూస్తున్నామంటే అప్పుడు ఇంకా ఎంత వైభవంగా ఉంటుందో అని చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మనము ఇవన్నీ చూడగలుగుతున్నాము, ఇది ఒక అదృష్టంగా మనం భావించాలి. ఈ నందీశ్వరుడు అండి, పెద్ద నంది. ఇది గుడి బయట నందీశ్వరుడు ఉంటారండి. మ్యాక్సిమం ఎక్కడ చూసినా శివాలయాలు, శివలింగాలు, నందీశ్వర విగ్రహాలు చాలా ఉంటాయండి గుడిలో. గుడికి బయట ఇలాగా అరుగులు కట్టుంటారండి. గర్భగుడికి పక్కన చాలా రిలాక్స్ అయ్యామండి అరుగుల మీద కూర్చొని. మేమిద్దరం ఇంచుమించు 1 అవర్ కూర్చున్నామండి అరుగుల మీద. గుడి లోపల పైన చూడండి ఎంత చక్కగా ఆర్ట్ చెక్కి ఉన్నారో. గణపతి, ఒకే స్టోన్లో గణపతి విగ్రహం అండి అది. గుడి లోపల సీలింగ్ చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారో. అప్పటి శిల్పులు ఎంతో గొప్పవాళ్ళండి. అప్పటి రోజుల్లో శిల్పకళ ఇప్పుడు రాదండి. ఇదేనండి శివలింగము. వాళ్ళు పిక్ దూరం నుంచి తీసుకోమంటే అలా సెల్ఫీ లాగా తీసుకొని మీకు అందరికీ చూపించాలా అని చూపిస్తున్నానండి. 800 ఇయర్స్ టెంపుల్ అండి, చెక్కు చెదరకుండా ఉంది. అప్పటి రోజుల్లో టెంపుల్స్కి ఇటువైపు రైట్ సైడు లెఫ్ట్ సైడు అరుగులు కట్టేవాళ్ళండి. ఆ అరుగుల మీద కూర్చునేవాళ్ళు. మంగళ వాయిద్యాలు అక్కడ కూర్చొని వాయించేవాళ్ళు. శుభోదయానికి తెల్లవారుజామున మళ్ళీ సాయంత్రం పూట
మంగళమేళాలు వాయించేవాళ్ళండి పాతకాలం గుళ్ళల్లో అంతా కూడాను. అక్కడ కూర్చున్నాను నేను. ఆ రాజుల కాలం నాటి పిల్లర్స్ చూడండి ఎంత చక్కగా డిజైన్ చేసి ఉన్నారో. గుడంతా చాలా బాగా తిరిగేసామండి. పిక్స్ చాలా తీయించుకున్నాము. మా వారు అన్ని పిక్స్ నువ్వు పోస్ట్ చేయాలి అని చెప్పారండి. ఓకే అన్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. అన్ని సంవత్సరాల టెంపుల్ రెండోసారి చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా వారు నువ్వు రావాలి, నీతో కలిసి వెళ్ళాలి, అప్పుడేదో ఎవరితోనో వెళ్ళారంటండి, కానీ మనసుకి బాగా అనిపించలేదంట. మళ్ళీ మనమిద్దరం వెళ్ళాలి, నేను తిరిగిన ప్లేస్లన్నీ మనిద్దరం తిరగాలి అని ఆయనకి కోరికగా ఉండి మళ్ళీ తీసుకెళ్ళారండి. ఎప్పుడైనా ఫ్యామిలీ మాత్రమే వెళ్తామండి. మొత్తం చూసి సరదాగా ఎంజాయ్ చేసి వస్తాము. ఇలాంటి రాజుల చరిత్రలని పిల్లలకి చూపించాలండి తప్పకుండా. అప్పుడే మన చరిత్ర పిల్లలకి అందరికీ తెలుస్తుందండి. ఇక్కడ రాళ్ళు తాకినా ఒక రకమైన పులకరింత వస్తుందండి. అసలు ఆ స్టోన్స్ ప్రతి టెంపుల్ ప్రతి పిల్లర్ కూడాను అలా టచ్ చేసుకుంటూ తిరిగామండి. చాలా బాగా అనిపించింది. ఆ టెంపుల్ యొక్క లుక్ ఒక పవిత్రతని చాటి చెప్తున్నట్టుందండి. ఆ స్పర్శ మనకు ఎనలేని అనుభూతిని ఇస్తుందండి. సన్ సెట్టింగ్ కూడా తీశానండి. పైన చూడండి, టెంపుల్ పైన మన ఇండియాలో మన హైదరాబాదు చుట్టుపక్కల ఎక్కడెక్కడ కోటలు ఉన్నాయో అన్ని కోటలని మీ పిల్లలకి చూపించండి. గోల్కొండ ఫోర్ట్ కూడా చూపించండి. గోల్కొండ ఫోర్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అది నవాబుల సామ్రాజ్యం కదండి, ఇంకా చాలా బాగుంటుంది. అదంతా పిల్లలకి ఒక స్టోరీ లాగా చెప్తే వాళ్ళ మనసులో ఉండిపోతుందండి. మనము ఆ రాజుల కాలం నాటి ఆ శిథిలాలన్నీ చూసి వాళ్ళన్నీ కూడాను రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతారండి. నిజంగా ఉన్నారు అని ఒక భావన వాళ్ళ మనసుల్లో ఏర్పడుతుంది. వెళ్ళినప్పుడు మనతో పాటు ఒక గైడ్ ఉంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. అప్పుడు మనకి ఇంకా చాలా క్లియర్గా ఆ ప్లేస్ని గురించి మనకు అర్థమవుతుందండి. బాగా గుడంతా చూసేసి బయటకు వచ్చేసామండి. ఇక్కడి నుంచి ఓరుగల్లు కోటకి వెళ్ళాలని బయలుదేరాము. మేము మార్నింగ్ ఇంటి దగ్గర 11కి బయలుదేరామండి. దారిలో అన్నీ చూసుకుంటూ వచ్చేసేటప్పటికి ఇక్కడికి 4 అయింది. బాగా టైర్డ్ అయిపోయినా. ఇది కోట కాంపౌండ్ వాల్ అండి. అప్పట్లో చూడండి, కాంపౌండ్ వాల్స్ అన్ని స్టోన్స్తోనే కట్టారండి. అన్నీ శిథిలమైపోగా కొన్ని మాత్రం మిగిలాయండి. ఆ కొన్నే మనకు ఆ తీపి గుర్తులుగా ఉండిపోయాయండి. మనం ఇవాళ అందరం వెళ్ళి చూడగలుగుతున్నాము. ఇది కోట ఎంట్రన్స్ అండి. దీని లోపలికి వెళ్ళాలంటే కొంచెం రోడ్ అది సరిగ్గా లేదండి. లోపల ఎందుకులే అన్నీ రాళ్లే కదా అని చెప్పి లోపలికి అంతా వెళ్ళలేదండి. నాకు చాలా నీట్నెస్ అండి, అందుకని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోలేనండి. కాబట్టి బయట నుంచి అన్ని వీడియోస్ తీసేసుకున్నాము. ఓరుగల్లు నగరం యొక్క ఫోటోగ్రఫీ అంతా మా వారిదేనండి. ఆయనకి నచ్చినట్టే ఫొటోస్ తీశారు, వీడియోస్ తీశారు. అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే నువ్వు పెట్టు అని అన్నారు. ఓకే అని చెప్పానండి. 800 years బ్యాక్ కాకతీయుల సామ్రాజ్యం అండి ఇదంతాను. వింటూ ఉంటే చూస్తూ ఉంటే చాలా వింతగా ఉందండి. బాగా టైర్డ్ అయిపోయానండి అన్నాను. అవునా అని అన్నారు. మా వారు కారు తీస్తూ ఉంటే నేను ఆ రాజుల స్టోరీ అంతా కూడాను నేను మెమరీలోకి తెచ్చుకొని ఆలోచిస్తూ ఉన్నానండి. ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయానండి. ఇప్పుడు ఓరుగల్లు కిల్లాకి బయలుదేరామండి. అక్కడ గైడ్ చేసే వాళ్ళని అడిగి అన్నీ తెలుసుకున్నానండి. అన్ని చోట్లకి లోపల మొత్తం అన్నీ కూడా తిరిగేసాము. కాకతీయ కట్టడాలన్నీ కూడా మెయిన్ గేట్ ఎంట్రన్స్లు
ఇలా ఉంటే ఇది కాకతీయ సామ్రాజ్యం అని అర్థం అండి. కాకతీయుల కట్టడానికి అదొక చిహ్నం అండి. ఆ గేట్ అలా ఉంటుంది. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇది కాకతీయుల గేట్ అండి. ఇది ఎక్కడ పెట్టినా కానీ అది ఓరుగల్లు ఒక సింబల్ అండి అది. ఇది అప్పటి కాలంలో రాణుల స్నానాల గది అంటండి. దీని లోపల స్విమ్మింగ్ పూల్ లాగా ఉండేదంట కొలను. ఇది మెయిన్ కిల్లా అండి. దీనిలోనే అన్నీ ఉంటాయి, కానీ అన్నీ శిథిలమైపోయాయండి. శిథిలమైపోయినా చూడ్డానికి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుందండి. ఇక్కడ లైట్ షో అని 7కి స్టార్ట్ అవుతుందండి. ఆ లైట్ షో కూడా చూపించారు. కాకతీయుల సామ్రాజ్యం అక్కడ ఎలా విస్తరింపజేసింది, అక్కడ రాజులెవరు, రుద్రమదేవి చరిత్ర కూడా మనకు లైట్ షోలో క్లియర్గా చూపిస్తారండి. లైట్ షో లాగా చూపిస్తారండి. ఇవి ఏంటో తెలియదు కానీ అక్కడ ప్రతి ప్లేస్లోనూ కూర్చొని ఫొటోస్ దిగామండి. ఈ కిల్లాలో అడుగు పెట్టడం కూడా ఒక అదృష్టంగా భావించి ఆ కాలం నాటి గణపతి విగ్రహం దగ్గర ఫొటోస్ దిగామండి. అక్కడ రాతి కట్టడం ఒక సింహాసనం లాగా ఉండిందండి. దాని మీద కూర్చొని ఫొటోస్ దిగారు మా వారు. చాలా బాగుండిందండి. అది ఒక సింహాసనం లాగే ఉంది మొత్తము స్టోన్తో. ఇలా అన్నీ చూసుకుంటూ 7 అయిందండి. 7 అయ్యాక లైట్ షో ద్వారా కాకతీయ చరిత్రని వేశారండి. చాలా బాగా అనిపించింది అది చూసుకొనేసి. ఆ రాజుల కథ వింటూ ఉంటే ఒళ్ళు పులకరించిందండి. కాసేపు ఆ కాకతీయ సామ్రాజ్యంలో కూర్చున్నట్టు ఆ లైట్ షో ఫీలింగ్ ఉందండి. ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా అయితే ఆమె ఫైట్ చేసింది అన్నీ కూడా టోటల్ ఆమె హిస్టరీ అంతా చూపించారండి. చాలా బాగా అనిపించింది. 1 అవర్ లైట్ షోలో కూర్చొని కాకతీయ సామ్రాజ్యంలో మేము ఉన్నట్టు ఫీల్ అయ్యి వచ్చేసామండి. అప్పటికే 8 అయిపోయిందండి. ఇంకా బయలుదేరేసాము. ఇంకా చాలా చూసాము. అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు పెడతానండి. ఓకే అండి, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.